మనకి ఎట్లా ఉంటుందంటే మనం రోజు పనిచేసే వాళ్ళతో కొంచెము వాళ్ళు మనతో సరిగ్గా ఉన్నట్టున్నారు. అప్పుడు గట్టిగా వాళ్ళతో దెబ్బలాడలేము, పనులు చెడగొట్టలేము, కానీ మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు కొంచెం కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి అలా మ్యానిపులేట్ చేసి ఎలా నడిపిస్తూ రావాలన్నమాట. సో ఇవాళ మన రామయ్య అనే తెలివైన వ్యాపారి ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడో ఇవాళ మనం చూద్దాం. ఈ స్కిట్ పేరు నేను ఇందాక నేను చెప్పాను కదా, ఒక్క కాడికి చెప్పు దెబ్బ. ఓకేనా? రామయ్య సోమయ్య వర్తక రీత్యా ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండేవాడు. రామయ్య ఏమో పల్లెటూరులో వర్తకం చేస్తుండేవాడు, సోమయ్య పక్కనే ఉన్న పట్టణంలో వ్యాపారం చేస్తుండేవాడు. రామయ్య అప్పుడప్పుడు పట్టణం వస్తూ పోతూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పట్టణం వచ్చి సోమయ్యని కలిశాడు. సోమయ్య, ఇక బయలుదేరాను, వాన పడుతుంది, మా ఊరు వెళ్ళాలి. అవును, మరి వాన్లో ఈ అరక ఎలా తీసుకుని వెళ్తావు? అదే ఆలోచిస్తున్నా. ఇంత పెద్ద అరకని మోసుకెళ్ళడానికి నాకు ఈసారి తోట కూడా ఎవరు లేదు. పోనీ దీని దగ్గర ఉంచుకుంటావా? నేను వచ్చే నెలలో మళ్ళీ తీసుకొని వెళ్తాను. సరే, అలాగే, తప్పకుండా. ఓ 2 రోజులు పోయాక ఈ అరక అమ్మ వచ్చా, నా స్నేహితుడు ఇలాంటి అరక కొనాలని వెతుకుతున్నాడు. ఏమి, ఎంత డబ్బు ఇస్తాడు? ఏంటి? ఎంత పడితే అంత. ఎప్పుడు ఈ అరక ఎవరు అమ్మటం లేదంట. అలాగా? 1000 వరహాలు అడిగినా ఇస్తాడా? మరి అడిగి చూస్తా ఉండు. ఏమో అంత డబ్బా ఎక్కువ కాదు. అలా కాదు, దుక్కు తినాలి, నాకు అంత కావాలి. సరే, 1000 వరాలు ఇస్తేనే అరక ఇవ్వమని మా నాన్న. సరే, మరి చెప్తే అంత పదా తెచ్చుకోండి. అన్నట్టుగానే 2 రోజులు పోయాక రామయ్య వచ్చి సోమయ్యని కలుస్తాడు. సోమయ్య, ఇక బయలుదేరుతాను. మీ ఇంట్లో అరక కూడా తీసుకుని వెళ్తాను. పద. అదా, అది
అదేరా ఏది? అది ఎలుకలు తినేసాయి అరగని. ఏంటి? అవును రామయ్య, అమ్మ తోడు, నిజంగా నిజం. అరక ఇప్పుడు లేదు, ఎలుకలు తినేసాయి. అవునా? కొంచెం మంచినీళ్ళు పెట్టరా. సరే, ఒరే చిన్న, కొంచెం మంచినీళ్ళు పట్టరారా. అరకని ఎలకలు తినేసారు. చెప్తా ఉండు, పని చెప్తా. సోమయ్య, బాగా ఎండగా ఉంది, ఒకసారి కోడలిలో స్నానం చేయాలా? నీ చిన్నాన్ని నాతోటి పంపిస్తావా? కాస్త బట్టలు ఒడ్డు మీద చూస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఇంకా ఏం గొడవ చేస్తాడో భయపడ్డా. ఇతడితో సరిపెట్టాడు చాలు. ఒరే చిన్న, మామయ్య గారితో సాయం వెళ్ళు. చాలా సేపు అయింది, ఇంకా రావట్లేదేంటబ్బా. చాలా సేపు అయింది, ఇంకా రావట్లేదేంటబ్బా. చాలా సేపు అయింది, ఇంకా రావట్లేదేంటబ్బా. అమ్మయ్య, వచ్చేసారా? రండి రండి. ఏది చిన్న ఏది? అది అది ఇది అంటావేంట్రా? చిన్న ఏది? అది నేను స్నానం చేస్తుంటే కాకొచ్చి ఎత్తుకుపోయింది. ఏంటి? కాకెత్తిపోయిందా? అవును, నిజం, అమ్మ తోడు. ఇందాక నా కళ్ళు ముందే చిన్నాని కాకొచ్చి ఎత్తుకుపోయింది. పచ్చి అబద్ధం. చెట్టంత కురాన్ని కాకెత్తిపోతుందే, కాకి ఎత్తుకుపోతుంటే నమ్మేస్తానా? ఉండు, నీ పని ఇప్పుడే చెప్తా. పద, కరణం గారి దగ్గరికి వెళ్దాం. నిన్ను ఊరికే వదలను. ఓహో, అలాగా, సరే పద. దానికి జరిగిన దానికి జరిగిన సంకల్పంతో కన్నీటికి కరిగిపోయి ఇప్పుడు చెప్పు సోమయ్య, నీ సమస్య ఏమిటో? ఈ రామయ్య మా అబ్బాయిని తీసుకుని స్నానంకి వెళ్ళాడు. ఇప్పుడు అడుగుతుంటే కాకెత్తిపోయింది అంటున్నాడు. చూడండి, ఇది నిజమేనా రామయ్య? ఈ సోమయ్య కొడుకుని నిజంగా కాకి ఎత్తుకుపోయిందా? ఇది నమ్మేట్టుగా ఉంది అసలు. మరి నా ఎడబాలకి ఎలకలు తెలిసినప్పుడు నమ్మేశాను కదా. ఇప్పుడు కుర్రాడి కాకి ఎత్తుకుపోయిందంటే నమ్మడానికి ఏం కష్టం? ఇది ఏం కథ కలిగొస్తున్నా? సోముని అడగండి. అది రామయ్య మా ఇంట్లో అరక వదిలేశాడు. అప్పుడు ఎలుకలు తినేసాయి అరకని. అది అదన్నమాట. ఇంకే ఏం చేయాలో తెలుసుగా మరి.
అదండి అలా న్యాయం చేసి